సెవెంత్ క్లాస్ సోషల్ మొఘల్ సామ్రాజ్యం భక్తి సూఫీ లెసన్స్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్, స్వాతంత్ర దినోత్సవం రోజు భారత ప్రధానమంత్రి డాష్ నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆన్సర్ ఎర్రకోట నుండి. నెక్స్ట్ బిట్, ఎర్రకోటను మొఘల్ చక్రవర్తి డాష్ నిర్మించాడు. ఎవరు అంటే షాజహాన్ నిర్మించాడు. నెక్స్ట్ బిట్, ఢిల్లీ సుల్తానుల్లో చివరి పాలకుడైన ఇబ్రహీం లోడీని క్రీస్తు శకం 1526లో జరిగిన మొదటి పానిపట్ యుద్ధంలో డాష్ ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆన్సర్ బాబర్. నెక్స్ట్ బిట్, డాష్ తన తండ్రి వైపు తైమూర్ వంశానికి మరియు తల్లి వైపు చంగీజ్ ఖాన్ వంశానికి సంబంధించిన వాడు. ఆన్సర్ బాబర్. నెక్స్ట్ బిట్, మొఘల్ సామ్రాజ్యం తూర్పున బెంగాల్ నుండి పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ వరకు, ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణాన గోల్కొండ వరకు విస్తరించబడి ఉంది. నెక్స్ట్, భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య చరిత్ర క్రీస్తు శకం 1526 నుండి క్రీస్తు శకం 1557 వరకు కొనసాగింది. పరిపాలన విషయంలో గట్టి పునాదులు వేశారు. నెక్స్ట్ బిట్, మొఘలులు అంటే మంగోలుల వారసులు అన్నమాట. తమకు చంగీజ్ యొక్క రెండవ కుమారుడైన చగతాయ్ పేరు మీదుగా చగతాయిడ్లు అని పిలవడానికి ఇష్టపడేవారు. నెక్స్ట్ బిట్, బాబర్ మరణించిన సంవత్సరం క్రీస్తు శకం 1530. నెక్స్ట్ బిట్, బాబర్కు చెందిన అంశాలు ఏంటో చూద్దాం. మొదటి పానిపట్ యుద్ధం తర్వాత ఢిల్లీ, ఆగ్రాలను కూడా జయించాడు. ఇతడు టర్కీ సాహిత్యంలో గొప్ప కవి మరియు ప్రకృతి ప్రేమికుడు. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ యుద్ధ వ్యూహాలను రచించడంలో గొప్ప మేధావి. మొదటి పానిపట్ యుద్ధం తర్వాత ఢిల్లీ, ఆగ్రాలను కూడా జయించాడు. నెక్స్ట్ బిట్, మొఘల్ అనే పదం డాష్ అనే పదం నుండి వచ్చింది. ఆన్సర్ మంగోల్. నెక్స్ట్ బిట్, డాష్ క్రీస్తు శకం 1539లో చౌసా యుద్ధంలో మరియు క్రీస్తు శకం 1540లో జరిగిన కనౌజ్ యుద్ధంలో హుమాయూన్ను ఓడించి ఇరాక్కు తరిమివేశాడు. ఎవరు అంటే ఆన్సర్ షేర్షా. నెక్స్ట్ బిట్, క్రీస్తు శకం 1545లో ఫిరంగి పేలుడు కారణంగా ఇతడు మరణించారు. ఎవరు అంటే షేర్షా. నెక్స్ట్ బిట్, హుమాయూన్కి చెందిన అంశాలు ఏంటో చూద్దాం. హుమాయూన్ పాలనా కాలం క్రీస్తు శకం 1530 నుంచి 1540 మరియు క్రీస్తు శకం 1555 నుంచి 1556. నెక్స్ట్, ఇరాన్లో హుమాయూన్ సఫాయిద్ షా సహాయం తీసుకున్నాడు. అతని సహకారంతో క్రీస్తు శకం 1555లో తిరిగి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు. నెక్స్ట్, హుమాయూన్ మేఘలు పాలకులలో రెండవ వాడు. ఇతను బాబర్ కుమారుడు మరియు వారసుడు. కానీ సింహాసనం అధిష్ఠించే నాటికి అనుభవం లేకపోవడంతో తన సోదరుల నుండి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొన్నాడు. ఇదే సమయంలో షేర్షాసూర్ బీహార్ మరియు బెంగాల్లో తన అధికారాన్ని సుస్థిరం చేసుకుని శక్తివంతమైన పాలకుడిగా ఎదిగాడు. నెక్స్ట్ బిట్, షేర్షాకు సంబంధించిన అంశాలు ఏంటో చూద్దాం. షేర్షాసూర్ ఒక ఆఫ్ఘన్ నాయకుడు. అతను స్వశక్తితో అభివృద్ధి చెందాడు. హుమాయూన్ను 2 సార్లు ఓడించి ఢిల్లీలో సూర్ రాజవంశాన్ని స్థాపించాడు. సామ్రాజ్యాన్ని కాబూల్ నుండి బెంగాల్ మరియు మాల్వా వరకు విస్తరించాడు. ఇతను గొప్ప యుద్ధ వీరుడే కాక పరిపాలనా దక్షుడు కూడా. 5 సంవత్సరాల పాలనలో అతడు భూమి శిస్తు పద్ధతి, నూతన ద్రవ్య విధానం, తపాలా సేవలు వంటి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాడు. నెక్స్ట్ బిట్, అక్బర్కు చెందిన అంశాలు ఏంటో చూద్దాం. అక్బర్ తండ్రి హుమాయూన్ మరణించే నాటికి అతని వయసు 13 సంవత్సరాలు. సంరక్షకుడైన ఖైరం ఖాన్ అక్బర్ తరపున పరిపాలనా వ్యవహారాలు చూడసాగాడు. బెంగాల్ ప్రధానమంత్రి అయిన హేము ఢిల్లీని స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు. అయితే క్రీస్తు శకం 1556లో జరిగిన రెండవ పానిపట్ యుద్ధంలో అక్బర్ చేతిలో ఓడిపోయి వధింపబడ్డాడు. ఈ యుద్ధం ద్వారా అక్బర్ ఢిల్లీ మరియు ఆగ్రాలో తన అధికారాన్ని సుస్థిరపరుచుకున్నాడు. అంతేకాకుండా రాజపుత్ర రాజులైన చునార్, మాల్వా, గోండ్వానాలను తన రాజ్యానికి జోడించాడు. తర్వాత బికనీర్, జైసల్మీర్, జోధ్పూర్లను జయించాడు. నెక్స్ట్, నిజాయితీ మరియు ధైర్య సాహసాలు కలిగిన రాజపుత్ర రాజులతో మంచి సంబంధాలను కొనసాగించాడు. జైపూర్ యువరాణి అయిన జోధాబాయిని అక్బర్ వివాహం చేసుకున్నాడు. అక్బర్ రాజపుత్రులను ఉన్నత పదవులలో నియమించాడు. వారిలో రాజ్ మాన్ సింగ్, రాజ్ తోడర్మల్, రాజ్ భగవాన్ దాస్ వంటి వారు చెప్పదగినవారు. నెక్స్ట్ బిట్, అహ్మద్ నగర్ రాణి అయిన చాంద్ బీబీ డాష్ అధికారాన్ని వ్యతిరేకించిన మహిళ. ఆన్సర్ అక్బర్. నెక్స్ట్ బిట్, మేవాడ్ పాలకుడు మహారాణా ప్రతాప్ తన జీవితకాలం డాష్ అధికారాన్ని అంగీకరించకుండా పోరాటం సాగించాడు. ఆన్సర్ అక్బర్ అధికారాన్ని. నెక్స్ట్ బిట్, రాజా బీర్బల్ ఈ చక్రవర్తికి సన్నిహితుడు. ఆన్సర్ అక్బర్కి. నెక్స్ట్ బిట్, గొప్ప నాయకుడు మరియు కవి అయిన బీర్బల్ ఇతని ఆస్థానంలో వారు. ఆన్సర్ అక్బర్ ఆస్థానంలోని వాడు. నెక్స్ట్ బిట్, ఈయనకు పక్షులంటే అమితమైన ప్రేమ. ఎవరికి అంటే ఆన్సర్ జహంగీర్. నెక్స్ట్ బిట్, జహంగీర్కి చెందిన అంశాలు ఏంటో చూద్దాం. అక్బర్ వారసుడు సలీం జహంగీర్ ప్రపంచ విజేత అనే బిరుదుతో సింహాసనాన్ని అధిష్ఠించాడు. అతడు తన తండ్రి ప్రవేశపెట్టిన సంప్రదాయాలను కొనసాగించాడు. రాజపుత్రులతో మంచి సంబంధాలను కొనసాగించడం ద్వారా తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అతడు తన రాజ్య ఆర్థిక అభివృద్ధి కోసం స్థానిక వ్యాపార మరియు వాణిజ్య పన్నులను ప్రవేశపెట్టాడు. ఇతడు గొప్ప చిత్రకారుడు. తన పాలనా చివరి కాలంలో అనారోగ్యానికి గురి కావడం వలన అతని భార్య నూర్జహాన్ పరిపాలనా వ్యవహారాలను చూసుకున్నది. నెక్స్ట్ బిట్, ఇతనిని ఖుర్రం అని కూడా పిలుస్తారు. ఆన్సర్ షాజహాన్ని. నెక్స్ట్ బిట్,
షాజహాన్కి చెందిన అంశాలు ఏంటో చూద్దాం. ఆగ్రాలోని తాజ్మహల్, ఢిల్లీలోని జామీ మసీద్ అంటే ముత్యాల మసీద్ మరియు ఎర్రకోట ఇతని కట్టడాలు. అతని పాలనాకాలంలో దక్కన్ రాజ్యాలైన బీజాపూర్, గోల్కొండ, అహ్మద్ నగర్లను జయించాడు. క్రీస్తు శకం 1658లో షాజహాన్ కుమారుల మధ్య వారసత్వంపై వివాదం ఏర్పడింది. చివరకు ఔరంగజేబు సింహాసనాన్ని అధిష్ఠించాడు. నెక్స్ట్ షాజహాన్ కాలం క్రీస్తు శకం 1628 నుంచి 1658. నెక్స్ట్ బిట్ ఇతని పాలనలో మొఘల్ సామ్రాజ్యం సాంస్కృతిక వైభవంలో ఉన్నత స్థాయికి చేరింది. ఆన్సర్ షాజహాన్. నెక్స్ట్ బిట్ భారతదేశ చక్రవర్తి అయినప్పటికీ టోపీలు కుట్టడం ద్వారా సంపాదించిన డబ్బుతో ఆహారం మరియు దుస్తులతో సహా తన సొంత ఖర్చులను భరించిన చక్రవర్తి. ఆన్సర్ ఔరంగజేబ్. నెక్స్ట్ బిట్ ఔరంగజేబుకు చెందిన అంశాలు ఏంటో చూద్దాం. గురు తేజ్ బహదూర్, గురు గోవింద్ సింగ్ మరియు శివాజీ మొదలగు వారు తిరుగుబాట్లు చేశారు. వీరిలో శివాజీ స్వతంత్ర మరాఠా రాజ్యాన్ని స్థాపించుటలో విజయవంతం అయ్యాడు. శివాజీ మరణం తర్వాత దక్కన్పై ఔరంగజేబ్ దండెత్తాడు. నెక్స్ట్ పరమత సహనం పాటించకపోవడం వల్ల అస్సాం, రాజస్థాన్, పంజాబ్, దక్కన్ మొదలగు ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో తిరుగుబాట్లను ఎదుర్కొన్నాడు. ఇతను షాజహాన్ యొక్క చిన్న కుమారుడు. ముస్లిం మతాచారముల పట్ల శ్రద్ధాభక్తులు కలిగి ఉండి ఖురాన్ బోధనలను అనుగుణంగా తన జీవితాన్ని గడిపాడు. నెక్స్ట్ బిట్ అక్బర్ అనేక పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టాడు. అతను తన విస్తారమైన సామ్రాజ్యాన్ని అనేక సుబాలుగా విభజించాడు మరియు ప్రతి సుబాకు ఒక సుబేదారును నియమించాడు. సుబాలు అనేవి మొఘల్ సామ్రాజ్యంలోని రాష్ట్రాలు. అక్బర్ తన రాజ్యాన్ని 15 సుబాలుగా విభజించాడు. సుబాలను సర్కారులుగా విభజించారు. సర్కారులను పరగణాలుగా విభజించారు. ఈ విధానాన్ని ఆ తర్వాతి మొఘల్ రాజులు కొనసాగించారు. నెక్స్ట్ బిట్ మొఘలులది కేంద్రీకృత పరిపాలన. చక్రవర్తికే అన్ని అధికారాలు ఉండేవి. అతనికి పరిపాలనలో మంత్రిమండలి సహాయపడేది. బాబర్ మరియు హుమాయూన్ పరిపాలనపై తక్కువ ప్రభావాన్ని చూపాడు, ఎందుకంటే వారు ఎక్కువ కాలం పాలించలేదు. నెక్స్ట్ బిట్ మన్సబ్దార్ అనే పదం మన్సబ్ కలిగిన వ్యక్తిని సూచిస్తుంది. నెక్స్ట్ మన్సబ్ అంటే హోదా లేదా ర్యాంక్. ఇది ర్యాంక్, జీతాలు, సైనిక బాధ్యతలు నిర్ధారించడానికి ఉపయోగించిన గ్రేడింగ్ పద్ధతి. నెక్స్ట్ 10 నుండి 10,000 మంది సైనికులు కలిగిన వివిధ స్థాయిల మున్సబ్దారులు ఉండేవారు. నెక్స్ట్ బిట్ ఔరంగజేబు కాలంలో ఈ సంబంధాలు అత్యంత క్షీణదశకు చేరాయి. ఇతని కాలంలో సామ్రాజ్యంలోని అన్ని భాగాలలో తిరుగుబాట్లు జరిగాయి. ఔరంగజేబు మరణానంతరము సామ్రాజ్యం విచ్ఛిన్నమైంది. నెక్స్ట్ మొఘలులు తమకు విధేయత చూపని పాలకులపై దాడి చేసినారు. వీరు దౌత్యంలో భాగంగా రాజపుత్ర స్త్రీలను వివాహం చేసుకున్నారు. వారి ఆస్థానంలో రాజపుత్రులకు ఉన్నత పదవులను ఇచ్చారు. నెక్స్ట్ రాజపుత్రులలోని సిసోడియా వంశస్థులు మొఘలుల అధికారాన్ని అంగీకరించలేదు. నెక్స్ట్ బిట్ హిందువులపై విధించిన జిజియా పన్ను మరియు యాత్రికుల పన్నులను రద్దు చేసిన వారు ఎవరు అంటే ఆన్సర్ అక్బర్. నెక్స్ట్ బిట్ మొఘలులు సున్నీ మతస్థులు. అక్బర్ పరమత సహనాన్ని పాటించాడు. నెక్స్ట్ అక్బర్ ప్రజలు మతపరమైన వేడుకలను బహిరంగంగా జరుపుకునేందుకు అనుమతించాడు. సమాజంలో ఎక్కువ మంది ప్రజలు హిందువులు. ఆనాటి సమాజంలో హిందువులు, ముస్లింలు మాత్రమే కాకుండా బౌద్ధులు, జైనులు, సిక్కులు మరియు పార్సీలు కూడా ఉండేవారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. అక్బర్ క్రీస్తు శకం 1582లో దీన్ ఈ ఇలాహీ అనే నూతన మతాన్ని ప్రకటించాడు. దీన్ ఈ ఇలాహీ అంటే అందరితో శాంతి లేదా విశ్వజనీన శాంతి అని అర్థం. ఇది విభిన్న మతాల మధ్య శాంతియుత సమన్వయ సంబంధాలను తెలియజేస్తుంది. నెక్స్ట్ దీన్ ఈ ఇలాహీ మతంలో 18 మంది మాత్రమే చేరారు. ఇది ఆస్థాన మతంగానే మిగిలిపోయింది. నెక్స్ట్ యాత్రికుల పన్ను ముస్లిం చక్రవర్తుల మతపరమైన లేదా పవిత్రమైన ప్రదేశానికి ప్రయాణం చేయడానికి హిందువులపై విధించే పన్ను. నెక్స్ట్ బిట్ ముస్లిమేతరులు వారి మతాచారాలను పాటించడానికి సైన్యంలో చేరకుండా మినహాయింపు పొందడానికి ముస్లిం పాలకులకు చెల్లించే పన్నును జిజియా పన్ను అంటారు. బానిస వంశ స్థాపకుడైన డాష్ దీనిని మొదటగా ప్రవేశపెట్టాడు. ఎవరు అంటే ఆన్సర్ కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్ బిట్ మొఘలుల ఆర్థిక జీవనానికి చెందిన అంశం ఏంటో చూద్దాం. మొఘల్ సామ్రాజ్యంలో భారతీయ ఆర్థిక వ్యవస్థ సుసంపన్నమైనది. వాణిజ్యం, వ్యవసాయం కూడా అభివృద్ధి చెందినది. వ్యవసాయం ప్రజల ముఖ్య వృత్తి. విస్తృతమైన రహదారి వ్యవస్థను నిర్మించడం, దేశమంతా ఒకే రకమైన కరెన్సీని సృష్టించడం మరియు దేశం యొక్క సమగ్రతను మొఘలులు బాధ్యత వహించారు. నెక్స్ట్ మొఘలులచే నియమింపబడిన ప్రజాపనుల విభాగం ఈ సామ్రాజ్యంలో విస్తృతమైన రహదారి వ్యవస్థను నిరూపించింది. ఇది సామ్రాజ్యం అంతటా పట్టణాలను మరియు నగరాలను కలిపే రహదారులను రూపకల్పన చేసి నిర్మించి నిర్వహించింది. వాణిజ్యం విస్తరించడానికి ఇది కూడా ఒక కారణం.
నెక్స్ట్ వ్యవసాయ పన్ను ద్వారా వచ్చే ఆదాయం ముఖ్యమైన ఆదాయ వనరుగా ఉండేది. నెక్స్ట్ బిట్ సూర్ వంశానికి చెందిన షేర్షా సూర్ తన స్వల్ప పాలనలో ప్రవేశపెట్టిన రూపాయి అంటే వెండి నాణెం మరియు దామ్ అంటే రాగి నాణెంలను మొఘలులో కొనసాగించారు. నెక్స్ట్ అక్బర్ కాలంలో దామ్ అనే నాణెం అత్యంత సాధారణ నాణెంగా చలామణిలో ఉండేది. నెక్స్ట్ మొఘలుల పాలనలో భారత వ్యవసాయ ఉత్పత్తి పెరిగింది. గోధుమ, వరి, బార్లీ వంటి ఆహార పంటలతో పాటుగా నగదు పంటలైన పత్తి, గంజాయి, నీలిమందు కూడా పండించారు. నెక్స్ట్ వ్యాపార పంటలైన మొక్కజొన్న, పొగాకు పంటలను భారతీయ రైతులు విస్తృతంగా పండించడం ప్రారంభించారు. నెక్స్ట్ బిట్ జప్తుకి చెందినది ఏంటో చూద్దాం. మొఘల్ వ్యవస్థలో చెప్పుకోదగినది అక్బర్ కాలం నాటి రెవెన్యూ పాలన. ఇది అతని ప్రముఖ రెవెన్యూ మంత్రి అయిన రాజా తోడర్మల్ పర్యవేక్షణలో బాగా అభివృద్ధి చేయబడింది. రైతులకు అనుకూలంగా రాజ్యానికి లాభదాయకంగా ఉండే రెవెన్యూ పద్ధతిని అభివృద్ధి చేసి అమలు చేయడానికి అక్బర్కు 2 దశాబ్దాల కాలం పట్టింది. క్రీస్తు శకం 1580లో గడిచిన 10 సంవత్సరాల ఉత్పత్తి ధరల హెచ్చుతగ్గులు, స్థానిక రెవెన్యూ వివరాలను సేకరించాడు. వివిధ పంటలు, వాటి ధరల సగటును లెక్కగట్టి ఉత్పత్తిలో 1/3 వంతు నుండి సగం వరకు శిస్తుగా నిర్ణయించారు. ఈ శిస్తును దామ్లలో చెల్లించాలి. ఈ విధానాన్ని జప్త్ పద్ధతి అంటారు. నెక్స్ట్ బిట్ మొఘలుల కాలం నాటి కళ మరియు వాస్తు శిల్పకళకు చెందిన అంశాలేంటో చూద్దాం. మొఘలుల కాలంలో వాస్తు శిల్పంలో కొత్త సాంప్రదాయం ప్రారంభమైంది. స్మారక చిహ్నాలు ఎత్తైన స్తంభాలపై నిర్మించబడ్డాయి. కట్టడాలలో పాలరాయిని ఎక్కువగా ఉపయోగించారు. నీరు ప్రవహించే ఫౌంటైన్లను విస్తృతంగా నిర్మించారు. పాలరాళ్లతో పాటు భవనాలను అలంకరించడానికి అపురూపమైన రంగురాళ్లను ఉపయోగించారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. చిత్తోర్ మరియు రణతంబోర్ మీద సైనిక విజయాల తర్వాత అక్బర్ తన మత గురువు షేక్ సలీం చిస్తీ గౌరవార్థం రాజధానిని ఆగ్రా నుండి సిక్రీకి మార్చాలనుకున్నాడు. అందుకోసం ప్రణాళికాబద్ధమైన నగరాన్ని నిర్మించాడు. ఆ నగరానికి ఫతేబాద్ అని పేరు పెట్టాడు. నెక్స్ట్ భారతదేశంలో మొఘలుల నిర్మాణాలలో ఇప్పటికీ మిగిలి ఉన్న కట్టడాలలో ఫతేపూర్ సిక్రీ ఒకటి. నెక్స్ట్ బులంద్ దర్వాజా ఫతేకర్ సిక్రీలోని అత్యంత ప్రసిద్ధ ఇస్లామిక్ నిర్మాణాలలో ఒకటి. నెక్స్ట్ బిట్ ఫతేకర్ సిక్రీలోని పంచమహల్ అనే మరొక 5 అంతస్తుల భవనం అద్భుతమైన నిర్మాణ శైలిని కలిగి ఉంది. అక్బర్ గుజరాత్ విజయాలకు జ్ఞాపకార్థంగా బులంద్ దర్వాజాను ఎత్తైన వంపులతో నిర్మించాడు. నెక్స్ట్ మొఘల్ చక్రవర్తి షాజహాన్ రాజధాని అయిన షాజహానాబాద్లో రాజకుటుంబం నివసించే అంతఃపుర భవనంగా ఎర్రకోట నిర్మించబడింది. ఎర్రకోట షాజహాన్ కాలం నాటి మొఘలుల సృజనాత్మక నిర్మాణ శైలికి తార్కాణం. నెక్స్ట్ బిట్ తాజ్మహల్కు చెందిన వాక్యం ఏంటో చూద్దాం. తాజ్మహల్ తెల్ల పాలరాతితో కట్టబడిన సమాధి. ఇది భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నందు ఆగ్రాలో ఉంది. దీనిని షాజహాన్ తన భార్య అయిన ముంతాజ్ ప్రేమకు గుర్తుగా నిర్మించాడు. తాజ్మహల్ మొఘలుల వాస్తు శిల్పానికి చక్కటి ఉదాహరణ. ఇది ప్రపంచ 7 వింతలలో ఒకటిగా పేరు పొందింది. నెక్స్ట్ తాజ్మహల్ మొఘల్ యొక్క ఆభరణముగా విస్తృతంగా గుర్తించబడింది మరియు వారసత్వ సంపదలో ఒకటిగా కీర్తించబడమే కాకుండా మొఘలుల కళా వైభవంలో కలికితురాయి వంటిదిగా గుర్తింపు పొందింది. నెక్స్ట్ బిట్ మొఘలుల సంస్కృతికి చెందిన అంశం ఏంటో చూద్దాం. భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి తొలి ఆధునిక భారతదేశ చరిత్రలో మొఘల్ సామ్రాజ్య పాత్ర ప్రధానమైనది. పర్షియన్ కళ సాహిత్యాలు భారతీయ కళతో సమ్మిళితం కావడం, మొఘలుల దుస్తులు, ఆభరణాలు, వస్త్రధారణల అభివృద్ధి జరిగింది. మస్లిన్, సిల్క్, వెల్వెట్ మొదలగు గొప్పగా అలంకరించబడిన వస్త్రాల వినియోగం జరిగింది. మొఘల్ భారతీయ కట్టడాల అభివృద్ధి మరియు ఉన్నతీకరణ యువకులకు ఖురాన్, ఫత్వాయి, ఆలంగిరి మొదలైన ఇస్లామిక్ చట్టాలను స్వదేశీ భాషలలో బోధించడానికి మక్తబ్ పాఠశాలలు నిర్మాణము. మొఘలుల సాహిత్యానికి చెందిన అంశాలు ఏంటో చూద్దాం. పర్షియన్ భాష అత్యున్నతమైన మరియు అధికార భాషగా చలామణి అయినది. ప్రముఖ హిందీ కవి తులసీదాస్ రామాయణాన్ని రామచరితమానస్ అనే పేరుతో హిందీలో రచించినాడు. బాబర్ నామాను రచించాడు. అబుల్ ఫజల్ అక్బర్ పాలనా కాలంలోని గొప్ప పండితుడు. ఇతను ఐన్-ఇ-అక్బరీ, అక్బర్ నామా అనే గ్రంథాలను రచించాడు. తుజుక్-ఇ-జహంగీర్ లేదా జహంగీర్ నామా అనేది జహంగీర్ యొక్క ఆత్మకథ. దీనిని జహంగీర్ రాశారు. నెక్స్ట్ బిట్ మొఘలుల సంగీతానికి చెందిన అంశం ఏంటో చూద్దాం. ఔరంగజేబ్ అన్ని సంగీత కార్యక్రమాలను నిషేధించినాడు. అక్బర్ ఆస్థానంలో 36 మంది సంగీతకారులు ఉన్నట్లు అబ్దుల్ ఫజల్ పేర్కొన్నాడు. వారిలో తాన్సేన్, బాజ్ బహదూర్ ప్రసిద్ధులు. అక్బర్ తాను స్వయంగా నగారాని బాగా వాయించేవాడు. నెక్స్ట్ తాన్సేన్ అక్బర్ నవరత్నాలలో ఒకడు. అతను తన సంగీతంతో అద్భుతాలను సృష్టించేవాడు. మేఘ మల్హర్ రాగంతో వర్షాన్ని, దీపక్ రాగంతో అగ్నిని సృష్టించేవాడని ప్రతీతి.
ప్రస్తుత హిందుస్థానీ సంగీతంలో ఈ శైలులు కనిపిస్తాయి. నెక్స్ట్ బిట్ డాష్ పోషణలో చిత్రకళ అత్యున్నత స్థాయికి చేరుకుంది. ఆన్సర్ జహంగీర్. నెక్స్ట్ బిట్ మొఘలుల కాలంలో మినియేచర్ అంటే సూక్ష్మ చిత్రకళగా పిలువబడే ఒక ఆధునిక కళాశైలి ప్రారంభమైంది. నెక్స్ట్ నెమలి నీలం భారతీయులు ఉపయోగించే ఎరుపు రంగులు మొఘల్ చిత్రాలలో కొత్తగా చేర్చబడ్డాయి. నెక్స్ట్ బిట్ మొఘల్ సామ్రాజ్య పతనానికి కారణాలేంటో చూద్దాం. మొఘల్ సామ్రాజ్య పతనం షాజహాన్తో ప్రారంభమై ఔరంగజేబుతో ముగిసింది. ఔరంగజేబు మరణానంతరం చాలా వేగంగా మొఘల్ సామ్రాజ్యం పతనమైంది. ఔరంగజేబు యొక్క అనుమాన స్వభావము తన కుమారులను గాని అధికారులను గాని సమర్థులుగా ఎదగడానికి అవకాశం ఇవ్వలేదు. అతని మత మౌఢ్యం కారణంగా జాట్లు, సత్నామీలు, సిక్కులు తిరుగుబాటు చేశారు. రాజపుత్రులు మరాఠాలతో శత్రుత్వం అతని సామ్రాజ్యానికి శాపంగా మారింది. నెక్స్ట్ ఔరంగజేబు వారసులు అసమర్థులు. వారిలో చాలామంది విలాస జీవితానికి అలవాటు పడ్డారు. చాలామంది అధికారులు అవినీతిపరులు అయ్యారు. సింహాసనం కోసం కుమారుల మధ్య జరిగిన వారసత్వ యుద్ధాలు పరిపాలనను బలహీనపరిచాయి. అహ్మద్ షా, నాదిర్ షాల దండయాత్రలు, మన్సబ్దారులు తిరుగుబాట్లు కూడా పతనానికి కారణమయ్యాయి. క్రీస్తు శకం 1526లో బాబర్ స్థాపించిన మొఘల్ సామ్రాజ్యం క్రీస్తు శకం 1857లో బహదూర్ షా II కాలంలో పతనమైంది. నెక్స్ట్ బిట్ చక్రవర్తి శివాజీకి చెందిన అంశం ఏంటో చూద్దాం. మరాఠా రాజ్య స్థాపకుడు శివాజీ. శివాజీ పూణే సమీపంలోని శివనేని కోటలో జన్మించాడు. అతని తండ్రి షాజీ భోంస్లే. అతను బీజాపూర్ సుల్తాన్ ఆస్థానంలో ఉన్నత పదవిలో ఉండేవాడు. శివాజీ తన తల్లి జిజియాబాయి సంరక్షణలో పెరిగాడు. అతడు సమర్థ రామదాస్ మరియు ఇతర మహారాష్ట్ర సాధువులు బోధలచే ప్రభావితుడైనాడు. దాదాజీ కొండదేవ్, తానాజీ మాల్సురే వద్ద యుద్ధ విద్యలను అభ్యసించాడు. మరాఠా వీరులతోనూ మావలి అనే పశ్చిమ కనుమలలో నివసించే కొండజాతి తెగ ప్రజలతో సైన్యాన్ని తయారు చేశాడు. నెక్స్ట్ శివాజీ తన 19వ ఏట బీజాపూర్ సుల్తాన్ మహమ్మద్ ఆదిల్ షా ఆధీనంలోని తోరణ దుర్గంను జయించాడు. ఆ తర్వాత రాయ్గఢ్, సింహగఢ్, ప్రతాప్గఢ్లను ఒక్కొక్కటిగా జయించాడు. కోపగ్రస్తుడైన బీజాపూర్ సుల్తాన్ శివాజీని అణచివేయడానికి తన సేనాధిపతి అఫ్జల్ ఖాన్ను పంపించాడు. అఫ్జల్ ఖాన్ మోసంతో శివాజీని చంపాలనుకున్నాడు. సంధి చేసుకునే సాకుతో శివాజీని ఆహ్వానించాడు. ముందుగానే ఊహించిన శివాజీ తన వద్దనున్న వ్యాఘ్ర నఖ అంటే పులిగోళ్ళ లాంటి అనే ఆయుధంతో అఫ్జల్ ఖాన్ను సంహరించాడు. నెక్స్ట్ బిట్ ఛత్రపతి శివాజీకి చెందిన అంశాలేంటో చూద్దాం. శివాజీ యొక్క ఈ విజయాలను గ్రహించిన ఔరంగజేబ్ అతనిని అణచడానికి తన సేనాధిపతి షయిస్తా ఖాన్ను దక్కన్కు పంపించాడు. కానీ శివాజీ షయిస్తా ఖాన్ను ఓడించాడు. దీంతో ఔరంగజేబ్ కోపగ్రస్తుడైనాడు. రాజా జైసింగ్ నాయకత్వంలో ఒక పెద్ద సైన్యాన్ని శివాజీ పైకి పంపించాడు. జైసింగ్ శివాజీని ఓడించి కొన్ని కోటలను స్వాధీనపరుచుకున్నాడు. చివరికి ఔరంగజేబుతో సంధి చేసుకోవడానికి శివాజీని ఆహ్వానించి ఆగ్రా జైలులో బంధించాడు. శివాజీ తెలివిగా జైలు నుండి తప్పించుకుని తన రాజధానికి చేరినాడు. ఆ తరువాత తాను కోల్పోయిన కోటలన్నింటినీ మొఘలుల నుండి తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. అతడు సూరత్పై దండెత్తి దానిని కొల్లగొట్టాడు. నెక్స్ట్ రాయ్గఢ్లో శివాజీకి ఛత్రపతి బిరుదు ఇవ్వబడింది మరియు విలాసవంతమైన వేడుకలో మరాఠాల రాజుగా పట్టాభిషేకం చేశారు. నెక్స్ట్ బిట్ శివాజీ పరిపాలనకు చెందిన వాక్యం ఏంటో చూద్దాం. శివాజీ హిందూ మతస్థుడైనప్పటికీ ఇతర మతాలను కూడా గౌరవించాడు. అతను స్త్రీలను, ఇతర మత గ్రంథాలను గౌరవించవలసిందిగా తన సైన్యాన్ని ఆదేశించాడు. అతడు ఎక్కువ విద్యావంతుడు కాకపోయినప్పటికీ ఎంతో తెలివితేటలు, పరిపాలనా సామర్థ్యాలు, యుద్ధ వ్యూహాలలో నేర్పరి. తన సైన్యానికి గెరిల్లా యుద్ధ విద్యలో శిక్షణనిచ్చి వారిని గొప్ప యోధులుగా తయారు చేశాడు. నెక్స్ట్ నావికా బలాన్ని కూడా అభివృద్ధి చేశాడు. ఎంతగానో ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. ప్రజలకు ఒక ఆదర్శప్రాయుడిగా నిలిచాడు. కొండజాతి ప్రజలైన యావలీలతో స్నేహం చేసి వారిలో జాతీయ భావనను నింపాడు. శివాజీ యొక్క దేశభక్తి, జాతీయ భావన ఆ తర్వాత కాలంలో జాతీయ నాయకులైన తిలక్, సావర్కర్ మొదలైన వారికి ఎంతో ప్రేరణగా నిలిచింది. శివాజీకి పరిపాలనలో అష్టప్రధానులు అనే మంత్రులు సహాయపడ్డారు. ప్రధానమంత్రిని పీష్వా అని పిలిచేవారు. నెక్స్ట్ శివాజీ మరణానంతరం రాజకీయ సంక్షోభం ఏర్పడింది. కానీ దానిని విజయవంతంగా పీష్వాలు పరిష్కరించగలిగారు. అప్పటి నుంచి మరాఠా పరిపాలన వ్యవహారాలను పీష్వాలే చూడసాగారు. బాలాజీ విశ్వనాథ, బాజీరావు I మరియు బాలాజీ బాబురావులు మరాఠా రాజ్యాన్ని పరిపాలించారు. నెక్స్ట్ బిట్ సామ్రాజ్యంలోని ఖాతాలను నిర్వహించడం ఎవరు అంటే ఆన్సర్ అమాత్య. నెక్స్ట్ బిట్ సామ్రాజ్యం యొక్క సాధారణ పరిపాలనను చూస్తారు. ఎవరు అంటే పీష్వా. నెక్స్ట్ బిట్ గూఢచార వ్యవహారాలను చూసే మంత్రి ఎవరు అంటే ఆన్సర్ వాకియా నవీస్. నెక్స్ట్ బిట్
పీష్వా ప్రధానమంత్రి, అమాత్య ఆర్థిక మంత్రి, సచివ్ కార్యదర్శి, వాక్యానవీస్ అంతరంగిక మంత్రి. నెక్స్ట్ సేనాపతి సర్వసైన్యాధ్యక్షుడు. నెక్స్ట్ సుమంత్ విదేశీ మంత్రి. నెక్స్ట్ న్యాయాధీష్ ప్రధాన న్యాయమూర్తి. నెక్స్ట్ పండిత్ రావు ప్రధాన పూజారి. నెక్స్ట్ బిట్ మతపరమైన అంశాలను నిర్వహించే వ్యక్తి ఎవరు అంటే ఆన్సర్ పండిత్ రావు ప్రధాన పూజారి అన్నమాట. నెక్స్ట్ బిట్ పౌర మరియు నేర సంబంధమైన తీర్పులు చెప్పే వ్యక్తి ఎవరు అంటే ఆన్సర్ న్యాయాధీష్ ప్రధాన న్యాయమూర్తి. నెక్స్ట్ బిట్ ఇతర రాజ్యాలతో సంబంధాలను నిర్వహించే వ్యక్తి ఎవరు అంటే ఆన్సర్ సుమంత్ విదేశీ మంత్రి. నెక్స్ట్ బిట్ ఒక చక్రవర్తి మైనర్ లేదా అసమర్థుడు అయినప్పుడు ఒక రాజ్యాన్ని పరిపాలించడానికి నియమించిన వ్యక్తి ఎవరు అంటే ఆన్సర్ రీజెంట్. నెక్స్ట్ బిట్ అక్బర్ ఆస్థానంలోని గొప్ప సంగీత విద్వాంసుడు ఎవరు తాన్సేన్. నెక్స్ట్ గెరిల్లా దాడి అనేది కొంతమంది సైనికుల ఆకస్మిక దాడి ఒక యుద్ధ వ్యూహం. నెక్స్ట్ ఇబాదత్ ఖానా ఫతేపూర్ సిక్రీలో ఉంది. నెక్స్ట్ బిట్ తాన్సేన్ అంటే రాగ్ దీపక్. నెక్స్ట్ అబుల్ ఫజల్ అంటే అక్బర్నామా. నెక్స్ట్ శివాజీ అంటే రాయ్గఢ్. నెక్స్ట్ తాజ్మహల్ షాజహాన్. నెక్స్ట్ తోడర్మల్ మంత్రి. నెక్స్ట్ తుజుక్ ఈ జహంగీరి స్వీయ చరిత్ర. నెక్స్ట్ బిట్ భక్తి ఉద్యమం 8వ శతాబ్దంలో ప్రారంభమై డాష్వ శతాబ్దం వరకు కొనసాగింది. ఆన్సర్ 17వ శతాబ్దం వరకు. నెక్స్ట్ బిట్ భక్తి అనగా దేవుని యందు ప్రేమ అనగా భక్తులు తనను తాను ఏ విధమైన సందేహం లేకుండా దేవునితో అనుబంధాన్ని కలిగి ఉన్నటువంటి మనస్థితి. ఇది దేవునికి మరియు భక్తునికి మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరుస్తుంది. నెక్స్ట్ విశ్వమానవ సోదరభావం మరియు సమాజంలో అందరూ సమానం అనేవి భక్తి ఉద్యమ ప్రధాన లక్షణాలు. నెక్స్ట్ హిందూ మతం కర్మజ్ఞానం మరియు భక్తిని మోక్ష సాధనకు మార్గాలుగా చెబుతుంది. మధ్యయుగ కాలంలో భక్తి ఉద్యమం అన్ని మతాలలో ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ బిట్ భక్తి 2 రకాలు. అవి 1 సుగుణ భక్తి, 2 నిర్గుణ భక్తి. ఫస్ట్ సుగుణ భక్తి అంటే భగవంతుని ఒక ఆకారంలో పూజించడం. నెక్స్ట్ నిర్గుణ భక్తి అంటే భగవంతుని నిరాకారంగా పూజించడం. నెక్స్ట్ అల్వారులు వైష్ణవ సాధువులు, నాయనార్లు శైవ సాధువులు. వీరిలో అన్ని కులాల వారు ఉన్నారు. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులో వీరు భక్తి ఉద్యమాన్ని వ్యాప్తి చేశారు. ఆ తర్వాత బసవేశ్వరుడు, కర్ణాటకలో తుకారాం, నామ్దేవ్, సమర్థ రామదాస్ మొదలగు వారు, మహారాష్ట్రలో రామానందుడు, కబీర్, రవిదాస్, సూరదాస్, మీరాబాయి మున్నగువారు ఉత్తర భారతదేశంలో భక్తి ఉద్యమాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. అదేవిధంగా చైతన్య మహాప్రభు బెంగాల్లో, గురునానక్ దేవ్ పంజాబ్లో మరియు శంకరదేవుడు అస్సాంలో భక్తి ఉద్యమాన్ని కొనసాగించారు. నెక్స్ట్ విశిష్టాద్వైతం అంటే ఏంటంటే జీవుడు దేవునిలోని అంశము. నెక్స్ట్ ద్వైతం అంటే జీవుడు వేరు మరియు దేవుడు వేరు. నెక్స్ట్ వీటి బ్రహ్మసూత్రాలు అనేవి ఒక సంస్కృత గ్రంథం. వీటిని వ్యాసుడు లేదా బాదరాయణుడు రచించాడు. బ్రహ్మసూత్రాలనే వేదాంత సూత్రాలని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ భక్తి ఉద్యమాన్ని ఆది శంకరాచార్యులు ప్రారంభించారు. వీరు అద్వైతాన్ని ప్రబోధించారు. నెక్స్ట్ బిట్ భక్తి ఉద్యమ ప్రధాన లక్షణాలు ఏంటో చూద్దాం. భక్తి అనగా తనను తాను దేవునికి సమర్పించుకోవడం, మానవులందరిలో సమానత్వాన్ని నొక్కి చెబుతుంది. నెక్స్ట్ కులం, తెగ, వర్గం వంటి వ్యత్యాసాలను తిరస్కరించింది. నెక్స్ట్ భక్తి ఉద్యమకారులు వివిధ ప్రదేశాలకు ప్రయాణం చేస్తూ అక్కడి స్థానిక భాషలలో భక్తి భావనలను ప్రచారం చేస్తూ బోధనలు చేసేవారు. నెక్స్ట్ బిట్ ఆది శంకరాచార్యులకు చెందిన అంశాలు ఏంటో చూద్దాం. వీరు దేశ నలుదిక్కులు అనగా ఉత్తరాన బదరి, దక్షిణాన శృంగేరి, తూర్పున పూరి, పడమర ద్వారకలలో 4 శక్తిపీఠాలను ఏర్పాటు చేశారు. రచనలు వివేక చూడామణి, సౌందర్యలహరి, శివానంద లహరి, ఆత్మబోధ. నెక్స్ట్ 32వ సంవత్సరంలోనే వీరు నిర్వాణం చెందారు. భారత సనాతన ధర్మంలో వీరిని గొప్ప మత సంస్కర్తగా భావిస్తారు. నెక్స్ట్ వీటి రామానుజాచార్యులకు చెందిన అంశాలు ఏంటో చూద్దాం. వీరు వైష్ణవ సిద్ధాంతానికి తాత్విక విచార పునాదులను అందించారు. విశిష్టాద్వైతాన్ని ప్రబోధించారు. భగవంతుని పట్ల సంపూర్ణ సమర్పణ భావంతో మోక్షాన్ని సాధించవచ్చని ప్రతి ఒక్కరికి బోధించారు. శ్రీభాష్యం అనే పేరుతో బ్రహ్మసూత్రాలను వ్యాఖ్యానించారు. నెక్స్ట్ బిట్ మధ్వాచార్యులకు చెందిన అంశాలు ఏంటో చూద్దాం. వీరు ద్వైత సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. ద్వైతం అనగా 2. దీని ప్రకారం బ్రహ్మ మరియు ఆత్మ 2 వేర్వేరు అంశాలు. మోక్ష మార్గానికి భక్తి ప్రధాన ఆధారం. నెక్స్ట్ ద్వైత సిద్ధాంతం ప్రకారం ఈ ప్రపంచం అనేది భ్రమ కాదు, వాస్తవం. బ్రహ్మ, ఆత్మ మరియు పదార్థాలనేవి ప్రకృతిలో ప్రత్యేకమైనవి. నెక్స్ట్ బిట్ వల్లభాచార్యునికి చెందిన అంశాలు ఏంటో చూద్దాం. తత్వశాస్త్రంలో అపార జ్ఞానం, ప్రతిభా పాండిత్యం కలవారు. వీరి ఆలోచన విధానాన్ని శుద్ధ అద్వైతం అంటారు. ఈ సంప్రదాయం ప్రకారం దేవుడు ఒక్కడే. నెక్స్ట్ బ్రహ్మసూత్రాలకు వీరు భాష్యం రచించారు. వీరికి భగవాన్ శ్రీకృష్ణుని మీద అపారమైన భక్తి, అద్వితీయ ప్రేమ ఉండేది. నెక్స్ట్ వల్లభాచార్యుని బోధనలను
పుష్టి మార్గం లేదా భగవదనుగ్రహ మార్గంగా చెప్పవచ్చు. నెక్స్ట్ బిట్ బసవేశ్వరునికి చెందిన అంశాలేంటో చూద్దాం. వీరు వీరశైవ సంప్రదాయాన్ని ప్రచారం చేశారు. ఈయన రచనలను వచనములు అంటారు. అతను పుట్టుకతో లేదా సామాజిక స్థితితో సంబంధం లేకుండా ప్రజలందరికీ బోధించాడు. ఇతని ప్రసిద్ధ సూక్తి మానవులంతా సమానమే, కులం లేదా ఉపకులం లేదు. నెక్స్ట్ బిట్ రామానందునికి చెందిన అంశాలేంటో చూద్దాం. రామానుజాచార్యుల వారి విశిష్టాద్వైతం పట్ల వీరికి విశ్వాసం. అతని బోధనలను ఈయన బహుళ ప్రచారంలోకి తీసుకొచ్చాడు. ఇతను హిందీ భాషలో బోధనలను చేశాడు. నెక్స్ట్ బనారస్లో వీరి విద్యాభ్యాసం కొనసాగింది. ఉత్తర భారతదేశంలోని అనేక ఆధ్యాత్మిక ప్రదేశాలలో సంచరిస్తూ వైష్ణవ సిద్ధాంతాన్ని బోధించారు. ఉత్తర భారతదేశంలో వైష్ణవ మతాన్ని ప్రచారం చేసిన ఘనత రామానందునికి చెందుతుంది. నెక్స్ట్ బిట్ కబీర్కి చెందిన అంశాలు ఏంటో చూద్దాం. హిందూ ముస్లింల సమైక్యత కొరకు ప్రయత్నించిన మొదటి సాధువుగా కబీర్ని చెప్పవచ్చు. దేవుని ఎదుట అందరూ సమానమే అని బోధించాడు. నెక్స్ట్ రామానందుని ద్వారా ఆధునికీకరించబడిన మరియు బహుళ ప్రాచుర్యం పొందిన వేదాంత తత్వాన్ని కబీర్ సంగ్రహించాడు. అన్ని మతాలు, వర్గాలు, కులాల మధ్య ఐకమత్యాన్ని పెంపొందింపజేసేలా ప్రేమతత్వాన్ని ఒక మతంగా ప్రచారం చేశారు. నెక్స్ట్ ఉత్తర భారతదేశంలోని ప్రముఖ భక్తి ఉద్యమ సాధువులలో కబీర్ ఒకరు. నీరు అనే ఇస్లాం చేనేతకారుని ఆదరణలో పెరిగారు. నెక్స్ట్ బిట్ సంత్ రవిదాస్కి చెందిన అంశాలు ఏంటో చూద్దాం. సంత్ రవిదాస్ బెనారస్లో నివసించారు. వీరు నిరాడంబర జీవితాన్ని గడుపుతూ సంతృప్తిగా జీవించేవారు. ఆయన రచనలలో ఎంతో సామరస్యంగా కనిపించేవి. ప్రతి వారు భగవంతునికి తనను పరిపూర్ణంగా సమర్పించుకోవాలని బోధించారు. హరిలో అందరూ, హరిలోనూ హరి అనేది వీరి బోధనల సారాంశం. నెక్స్ట్ బిట్ చైతన్య మహాప్రభువుని గురించి చెందిన అంశాలు ఏంటో చూద్దాం. చైతన్యుడు దేవుడు ఒక్కడే అని, ఆయన కృష్ణుడు లేదా హరి అని విశ్వసించాడు. ప్రేమ, భక్తి, గానం మరియు నృత్యం ద్వారా దేవుని సన్నిధి చేరుకోవచ్చు అని ప్రబోధించాడు మరియు ఆత్మ పరిశీలనకు ప్రాముఖ్యతను ఇచ్చాడు. ఇది గురువు ద్వారా మాత్రమే సాధించవచ్చునని అతను నమ్మాడు. భారతదేశంలోని దక్షిణ పశ్చిమ ప్రాంతాలైన పండరీపురం, సోమనాథ్ మరియు ద్వారకలను సందర్శించి తన బోధనలను ప్రచారం చేశాడు. ఉత్తర దిక్కున ఉన్న బృందావన్, మధుర మరియు ఇతర తీర్థయాత్రా ప్రదేశాలను సందర్శించి చివరిగా పూరిలో స్థిర నివాసం ఏర్పరచుకుని తుది శ్వాస వరకు అక్కడే నివసించాడు. ఇతనిని శ్రీ గౌరంగ అని కూడా పిలుస్తారు. ఇతను బెంగాల్కి చెందిన ప్రముఖ వైష్ణవ సాధువు మరియు సంస్కర్త. నెక్స్ట్ బిట్ శంకరదేవునికి చెందిన అంశాలు ఏంటో చూద్దాం. సాంఘిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజలు సమావేశపరచడానికి సత్రాలు లేదా మఠములు లేదా నామ్ఘర్లను ప్రారంభించాడు. శంకరదేవుడు గిరిజనులతో సహా అందరికీ వైష్ణవ మతాన్ని ప్రబోధించడంలో విజయం సాధించాడు. నెక్స్ట్ బిట్ గురునానక్కి చెందిన అంశం ఏంటో చూద్దాం. లాహోర్ సమీపంలోని తల్వగండి గ్రామంలో గురునానక్ క్రీస్తు 1469లో జన్మించాడు. చిన్నతనం నుండే మత గురువులతో, సాధువులతో మతపరమైన చర్చలు జరుపుతూ ఉండేవాడు. నెక్స్ట్ సత్యం, సోదరభావం, సరైన జీవన విధానం, సామాజిక విలువలైన పని పట్ల గౌరవం మరియు దాతృత్వం పట్ల నమ్మకాన్ని కలిగి ఉండేవాడు. ఇతడు దేవుడు ఒక్కడే అని మరియు సోదరభావాన్ని కలిగి ఉండాలని విశ్వసించాడు. సాధారణ ప్రజల భాషలో తన బోధనలు చేశాడు. ఇతని బోధనలు విశేష ప్రాచుర్యాన్ని పొందాయి. నెక్స్ట్ ఇతని శిష్యులలో హిందూ, ఇస్లాం మతాలకు చెందిన వారు ఉన్నారు. గురునానక్ అనుచరులను సిక్కులుగా పిలుస్తారు. నెక్స్ట్ దేవుడు ఒక్కడే, మానవులందరూ ప్రత్యక్షంగా దేవునితో అనుసంధానం కాగలరు అనేవి గురునానక్ బోధనలలో విశేష ప్రాచుర్యం పొందినవి. కుల వ్యవస్థను నిరసించడం, కులం మరియు లింగ భేదం లేకుండా అందరూ సమానమేనని బోధించడం గురునానక్ బోధనలలోని ప్రగతిశీల అంశాలు. నెక్స్ట్ బిట్ నామ్దేవ్ పండరీపురానికి చెందిన విఠోబా భక్తుడు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలతో భజనలను నిర్వహించేవాడు. నామ్దేవ్ ప్రకారం దేవుణ్ణి ప్రార్థించడానికి క్రతువులు, విస్తృతమైన పూజా విధానం అనుసరించాల్సిన అవసరం లేదు. ఏకాగ్రతతో మనస్సును దైవానికి సమర్పించడం ద్వారా మోక్షాన్ని సాధించవచ్చు అని బోధించాడు. నెక్స్ట్ జ్ఞానేశ్వరుడు భగవద్దీపిక అనే పేరుతో భగవద్గీతకు వ్యాఖ్యానాన్ని రాశారు. దీనినే జ్ఞానేశ్వరి అని కూడా అంటారు. జ్ఞానేశ్వర్ మరాఠీ భాషలో బోధనలు చేశాడు. నెక్స్ట్ బిట్ మొల్లకు చెందిన అంశాలేంటో చూద్దాం. ఈమెను మొల్లమాంబ అని కూడా పిలుస్తారు. రామాయణాన్ని తెలుగులో రాసిన మొల్ల శ్రీకృష్ణదేవరాయలకి సమకాలికురాలని పరిశీలకుల అభిప్రాయం. ఈమె శైలి సరళంగానూ ఆకర్షణీయంగానూ ఉంటుంది.
నెక్స్ట్ తాళ్ళపాక అన్నమాచార్యకు చెందిన అంశాలేంటో చూద్దాం. తాళ్ళపాక అన్నమాచార్యగా ప్రసిద్ధిగాంచిన అన్నమయ్య కడప జిల్లాలోని తాళ్ళపాక గ్రామంలో జన్మించారు. వీరిని పదకవిత పితామహుడు అంటారు. ఈయన శ్రీ వెంకటేశ్వరుడిని కీర్తిస్తూ 32,000 సంకీర్తనలు రాశారని ప్రతీతి. తెలుగు వారందరిలో అన్నమయ్య కీర్తనలు బాగా ప్రాచుర్యం పొందాయి. నెక్స్ట్ సమాజంలోని అసమానతలను తన పద్యాలలో నిరసించాడు. నెక్స్ట్ మధ్యయుగ భారతీయ సమాజంపై భక్తి ఉద్యమ ప్రభావం చూద్దాం. భక్తి ఉద్యమకారులు కుల వివక్షతను తిరస్కరించడం అనేది భక్తి ఉద్యమం వలన కలిగిన అతి ముఖ్య సామాజిక ప్రభావం. ఈ ఉద్యమం మత సహనాన్ని ప్రోత్సహించింది. భక్తి ఉద్యమ స్థాపకులు సహనాన్ని, ఏకేశ్వరోపాసనను బోధించారు. సమాజంలోని విభిన్న వర్గాల మధ్య సామరస్య భావాన్ని పెంపొందించింది. భక్తి ఉద్యమం మానవతా దృక్పథాన్ని పెంపొందించే ప్రయత్నం చేసింది. నెక్స్ట్ సూఫీ ఉద్యమానికి చెందిన అంశాలేంటో చూద్దాం. ఇస్లాం మతంలోని సాంఘిక మత సంస్కరణల ఉద్యమాన్ని సూఫీ ఉద్యమం అని అంటారు. సాఫ్ అనగా స్వచ్ఛత లేదా శుభ్రత. సూఫీ సన్యాసులు నిరంతరం ధ్యానంలో గడుపుతూ సాధారణ జీవనం గడిపేవారు. నెక్స్ట్ సూఫీయిజం యొక్క విశిష్ట లక్షణాలేంటో చూద్దాం. వహదాత్ ఉల్ వజూద్ అనగా ఏకేశ్వరోపాసనని సూఫీ తత్వం విశ్వసిస్తుంది. సాటి మానవుని ప్రేమించడం అంటే భగవంతుని ప్రేమించడమే. భక్తితో కూడిన సంగీతం దేవుని సన్నిధిని చేరడానికి ఉన్న మార్గాలలో ఒకటి. నెక్స్ట్ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీకి చెందిన అంశాలేంటో చూద్దాం. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ భారతదేశానికి చెందిన గొప్ప సూఫీ సాధువు. భారతదేశంలో చిస్తీ పద్ధతి వీరి ద్వారా స్థాపించబడింది. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ క్రీస్తు శకం 1143లో పర్షియాలోని సియిస్తాన్లో జన్మించారు. వీరు క్రీస్తు శకం 1192లో భారతదేశాన్ని సందర్శించారు. నెక్స్ట్ నిజాముద్దీన్ ఔలియా మరియు సూఫీ సాధువులకు చెందిన అంశాలేంటో చూద్దాం. నిజాముద్దీన్ ఔలియా చిస్తీ సాధువులలో అత్యంత ప్రసిద్ధిగాంచినవాడు. ఇతను బాబా ఫరీద్ యొక్క శిష్యుడు. భగవంతుని సాక్షాత్కారానికి దారితీసే ప్రేమకు ఆయన అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ భగవంతుని ఎడల ప్రేమ అనగా మానవత్వంతో కూడిన ప్రేమ అని చెప్పాడు. ఆ విధంగా ఇతను విశ్వవ్యాప్త ప్రేమ మరియు సోదర భావం అనే సందేశాన్ని వ్యాప్తి చేశాడు. నెక్స్ట్ ఫరీదుద్దీన్ గంజ్ ఈ షకర్, షేక్ నిజ్మతుల్లా మరియు ఖ్వాజా పీర్ మొహమ్మద్ మొదలగు వారు ఇస్లాంలోని ఇతర ప్రముఖ సూఫీ సాధువులు. నెక్స్ట్ సూఫీ ఉద్యమ ప్రభావం గురించి చూద్దాం. సూఫీలు దేశవ్యాప్తంగా పర్యటించి నిరుపేదలకి, గ్రామీణ ప్రాంతాల వారికి తమ బోధనలను చేర్చగలిగారు. వీరు స్థానిక భాషలలో తమ బోధనలను చేసేవారు. వీరు అతి సాధారణ నిరాడంబర జీవనాన్ని గడిపేవారు. నెక్స్ట్ ప్రస్తుత సామాజిక క్రమంపై భక్తి సూఫీ ఉద్యమ సాధువుల ప్రభావం ఏంటో చూద్దాం. భక్తి సూఫీ ఉద్యమాలు ప్రజల జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ప్రభావితం చేశాయి. అప్పటి సమాజంలో ఉన్న కుల మత అసమానతలను భక్తి ఉద్యమ సాధువులు మరియు వారి అనుచరులు తీవ్రంగా వ్యతిరేకించారు. వ్యవసాయం, చేనేత, హస్తకళలలో శ్రమ విలువకు గౌరవం పెంపొందింది. భక్తి ఉద్యమ ప్రేరణలో కొత్త సామ్రాజ్యాలు స్థాపించబడ్డాయి. ఉదాహరణ విద్యారణ్య స్వామి ప్రేరణతో విజయనగర సామ్రాజ్యం, సమర్థ రామదాస్ స్వామి ప్రేరణతో శివాజీచే మరాఠా సామ్రాజ్యం. నెక్స్ట్ సాధారణ ప్రజలను ఆకట్టుకునేలా పాటలని, పద్యాలని భక్తి ఉద్యమ సాధువులు రచించారు. ఇవి ప్రాంతీయ భాషలలో సాహిత్యాన్ని వికసింపజేసేలా చేశాయి. ఉదాహరణ అక్క మహాదేవి రచనలు, మీరాబాయి భజనలు, గోదాదేవి రచించిన తిరుప్పావై. సూఫీ సాధువులు ఏకేశ్వరోపాసనను, నిరాడంబర పూజా విధానాన్ని ప్రచారం చేశారు. మూఢనమ్మకాలను నిరసించారు. ఈ అంశాలను వారి పాటలు, పద్యాలలో ప్రముఖంగా ప్రస్తావించేవారు. దైవాన్ని స్తుతించడంలో సంగీతానికి విశేష ప్రాధాన్యత ఉండేది. ఉదాహరణ కవ్వాలి. నెక్స్ట్ నిరాడంబరత, క్రమశిక్షణతో కూడిన జీవనం, ఇస్లాం మతం పట్ల నిబద్ధత మొదలగునవి సమాజాన్ని సూఫీయిజం పట్ల ఆకర్షితులయ్యేలా చేసింది. నెక్స్ట్ సుగుణ భక్తిని వ్యాప్తి చేసిన వారు ఎవరు అంటే మీరాబాయి, శంకరదేవుడు, బసవేశ్వరుడు. నెక్స్ట్ ఆల్వారులు అంటే వైష్ణవుని పూజించడం. నెక్స్ట్ సుగుణ భక్తి అంటే భగవత్ స్వరూపాన్ని ఆకారంలో పూజించడం. నెక్స్ట్ నిర్గుణ భక్తి అంటే నిరాకారంగా దైవాన్ని పూజించడం. నెక్స్ట్ నిగూఢార్థం అంటే ప్రత్యేక ఆసక్తి లేదా జ్ఞానంతో కొందరు సాధువులు తెలుసుకున్న తత్వజ్ఞానం. అందరూ సమానమేనన్న ఆలోచన విధానం. నెక్స్ట్ పరవశం అంటే వ్యక్తి తనను తాను మర్చిపోయే భావాతీత స్థితి. నెక్స్ట్ మోక్షం అంటే భౌతిక విషయాలకు అతీతమైన చైతన్యాన్ని పొంది ఆత్మ భగవత్ సాన్నిధ్యాన్ని చేరడం. నెక్స్ట్ ఉపనిషత్తులు అంటే వీటిని వేదాంతం అని పేరు. ఇవి వేదాలలో చివరి భాగాలుగా చెప్పబడినవి. నెక్స్ట్ తత్వజ్ఞానం అంటే అందరూ సమానమేనన్న ఆలోచన విధానం.